ఈ కాలం ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య చంకల నుంచి వాసన రావటం. ఈ చెమట వాసనతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు బాదం నూనె అంటే ఆల్మండ్ ఆయిల్ని ఎలా వాడుకోవాలి, అలాగే బేకింగ్ సోడాను ఉపయోగించి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఇంకా కార్న్ స్టార్చ్, కొబ్బరి నూనె, ఇంకా శాండిల్వుడ్ ఆయిల్ ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే చంకల నుంచి వాసన రావటం. అప్పుడు ఏం చేయాలి, ఇది తెలుసుకోబోతున్నాం. అందరి శరీర తీరు ఒకేలాగా ఉండదు. కొంతమంది వాత ప్రకృతి మనుషులు ఉంటారు, కొంతమందికి పిత్త ప్రకృతి ఉంటుంది, కొంతమందికి కఫ ప్రకృతి ఉంటుంది. అయితే కొంతమందిలో కొన్ని సమస్యలు ఉంటే మరికొంతమందిలో మరికొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఇడియోసింక్రసీస్. అయితే చాలా మంది ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఏమిటంటే బాహుమూలలు, అంటే చంక నుంచి దుర్వాసన రావటం. దీంతో ఇక ఆత్మన్యూనతా భావానికి లోనవుతూ ఉంటారు, నలుగురిలో కలవరు. ఇది ఒక సోషల్ ఐసోలేషన్కి కారణం అవుతుంది. చంకల నుంచి దుర్వాసనని దూరం చేసుకోవటానికి చక్కటి చికిత్సలు ఉన్నాయి, టిప్స్ ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఏదో పైన పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటూ ఉంటారు. అయితే దీంతో ప్రయోజనం ఉండదు. మీరు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే దీనికి కొన్ని చక్కని మార్గాలు ఉన్నాయి. కొంతమంది మామూలుగా పౌడర్ అప్లై చేసుకుంటూ ఉంటారు, కానీ అది కొద్దిసేపే రిలాక్సింగ్గా ఉండి మళ్ళీ మామూలుగా అనిపిస్తూనే ఉంటుంది. రోజంతా ఈ దుర్వాసన రాకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటించాలి. మామూలుగా ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా చెమట పట్టడం వల్ల వస్తుంది. అయితే ఈ చెమట పట్టడం అనేది అందరిలోనూ ఒకే రకంగా జరగదు. కొంతమందికి ఆ పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి మరి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓవర్ హీటింగ్ ఇలాంటి సమస్యల వల్ల సాధారణంగా ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పైగా ఇక్కడ ఈ చెమట మళ్ళీ బ్యాక్టీరియా లాంటి వాటితో కలిసి అప్పుడు ఈ దుర్వాసన ఎక్కువ అవుతుంది. అయితే ఈ దుర్వాసన పోగొట్టాలంటే కొన్ని చక్కని ఇంటి చిట్కాలు, ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది కొబ్బరి నూనె, బేకింగ్ సోడా, శాండిల్వుడ్ ఎసెన్షియల్ ఆయిల్. ఇలా సిద్ధం చేసుకోండి. చంక నుంచి వచ్చేటువంటి ఈ దుర్వాసనను పోగొట్టుకోవటానికి ఇది ఒక చక్కటి పద్ధతి. అయితే దీనికోసం ఏం చేయాలి అంటే ఈ పదార్థాలు మీకు అవసరం అవుతాయి. ఏమిటి అంటే కొబ్బరి నూనె 3 వంతులు, బేకింగ్ సోడా 4వ వంతు, అలాగే ఇంకా 4 చుక్కలు ఈ శాండిల్వుడ్ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్. ఇలా సిద్ధం చేసుకోండి. వీటన్నిటిని మిక్స్ చేసి ఒక దాంట్లో ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి. దీన్ని రాసుకుంటూ ఉంటే ఆ దుర్వాసన తగ్గుతుంది. ఇక ఇలాంటిదే ఇంకొక మంచి వైద్యం. మీకు కావాల్సింది ఆల్మండ్ ఆయిల్, బేకింగ్ సోడా, కార్న్ స్టార్చ్, ఇంకా ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్. ఇలా సిద్ధం చేసుకోండి. అంటే 3వ వంతు ఆల్మండ్ ఆయిల్, 4వ వంతు బేకింగ్ సోడా, 4వ వంతు కార్న్ స్టార్చ్, ఇంకా 4-5 చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్, ఏదైనా మీ ప్రిఫరెన్స్ని బట్టి. వీటిని మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకుని వాడుకుంటూ ఉండండి. ఇంకొక చక్కటి వైద్యం. మీకు కావాల్సింది కొబ్బరి నూనె, యారో రూట్ పౌడర్, ఇంకా వేప నూనె. ఇలా సిద్ధం చేసుకోండి. 3వ వంతు కొబ్బరి నూనె, 4వ వంతు బేకింగ్ సోడా, అలాగే 4వ వంతు యారో రూట్ పౌడర్. ఇది మీకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇంకా 4 లేదా 5 చుక్కలు వేప నూనె. వీటన్నిటిని కలిపి మిక్స్ చేసి స్టోర్ చేసుకుని వాడుకుంటూ ఉండండి. ఇంకొక అద్భుతమైన సులభమైనటువంటి వైద్యం. దీనికి మీకు కావాల్సింది బేకింగ్ సోడా, నీళ్లు లేదా రోజ్ వాటర్. ఒక చిటికెడు బేకింగ్ సోడా, తగినన్ని నీళ్లు లేదా రోజ్ వాటర్, వీటన్నిటిని మిక్స్ చేసి స్నానం చేసిన తర్వాత అప్లై చేసుకుంటూ ఉంటే ఈ బాహుమూలల నుంచి వచ్చేటటువంటి గాఢమైన వాసన తగ్గుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఒకవేళ మీకుంటే ఆల్మండ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది. ఇలాగా ఈ చంకల నుంచి వచ్చేటటువంటి వాసనని మీరు సింపుల్ టిప్స్తో తగ్గించుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఈ సమస్య ఏదైనా థైరాయిడ్ సమస్యల వల్ల కానీ ఇతర మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల కానీ వస్తూ ఉంటుంది.
అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.